నన్ను మోసం చేస్తారు వచ్చి లంచం కొడుకు దాన్ని చెబుతాను నిన్ను అంటారు నన్ను అంటారు తప్ప నేనేం చెప్తాను చెప్పనా ఏం చెబుతా నేను ఎండలో ఉందా మజ్జి తీసుకొచ్చి ఇస్తే తప్ప అని చెబుతాను తప్పేనా ఒకసారి మోసపోయాను నేను అవును అప్పుడు మజ్జిగ ఇచ్చింది సరిపో నువ్వు తాగనని చెప్తే నేను వెళ్ళిపోతాగా నువ్వు తాగనన్నా నేను నువ్వు వచ్చి అవి తాగుతావమ్మా ఈ తాగుతావని నేను ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు నా మజ్జిగ ఇది మామూలు మజ్జిగ దీన్ని ఎందుకు పడగొట్టా ఇది మామూలు మజ్జిగ ఎవరికైనా చెప్పి ఒకసారి నేను మోసపోయా రెండోసారి నేను తాగను ఒకసారి నేను మోసపోయా రెండోసారి నేను తాగను కాదు ఇది నీకు అర్థమైందా పద్ధతిగా మాట్లాడినా ఊరుకోనా నేను అవును నన్ను ఎందుకు కొట్టేసి నువ్వు ఎందుకు కొడతా నీకేం సరే కావాలి చెప్పు నా సమాధానం కాదమ్మా నువ్వు నీ ఇష్టం వచ్చి నేను వెళ్ళిపోతాను నిన్ను నీ కాడకు నేనేం రాలా అర్థమైందా ఎండలో ఎవరో ఉన్నారని చెప్పేసి మధ్య పేట తీసుకొచ్చా తెచ్చుకున్నావు ఐదు దగ్గరే నీకే పని నేను వెళ్తానమ్మా నా దగ్గర వద్దు వెళ్ళిపోవాలి నువ్వు ఎంతసేపు మాట్లాడిన ఊరుకున్నాను నేను ఎంతసేపు మాట్లాడిన ఊరుకున్నాను నేను అసలే నువ్వెందుకు సీరియస్ అవుతున్నా సీరియస్ అవుతావు కూడా ఎందుకు ఒకసారి నువ్వు నన్ను మోసం చేసావు నీ కోసం నాన్న చూస్తున్నా గాలి కొడక ఎత్తుకొచ్చావు దొంగ నా బట్ట పగలు కొట్టేస్తాను నేను ఏమనుకుంటున్నావు సరే నువ్వు తిట్టు మా కంపెనీ వాళ్ళందరం తీసుకొచ్చి ఈ మాటలన్నీ నిరూపిస్తా కాదు వాళ్ళు వస్తారు మా కంపెనీ వాళ్ళు మంచి కంపెనీ పెట్టిన వాళ్ళు వస్తారు వాళ్ళ ముందు తిట్టే తిడతావు ఎవడు చేసిన తప్పు ఏం చేశారు నువ్వు చేసిన తప్పు నా పార్టీ నేను పని చేసుకుంటే నువ్వు వచ్చి నన్ను పని చేసినాకు నీకుండా యూతం చేసావు ఎంత నువ్వు వచ్చి నన్ను పని చేసినాకు నీకుండా యూతం చేసావు ఎంత నేనేమన్నా నిన్ను కాదు నీకు ఇష్టం లేక వదిలేసాయి ఎందుకు నా మీద వచ్చా ఎందుకు వచ్చా నువ్వు అనుకోలేదు ఎవరు ఒక పని చేసుకుంటుంది ఎందుకు అంత ఆవేశపడుతున్నా ఏం చెబుతా పద అన్న సరే నేను వస్తాను ఏం చెబుతా ప్రతిసారి నువ్వు ఏడుంటావు నాకు జాతీస్తున్నావు సైతాన్ లాగా నువ్వు కాదమ్మా ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు మనుషులే ఎందుకు నన్ను రెండోసారి ఇది మోసపోతావు నేను కాదు సరే పెద్ద మనుషులు నేను చెబుతా నన్ను కొట్టావు నువ్వు కూతురు తిట్టావుగా నాన్న రకం తిట్టావు నీకెవరు నిన్ను రౌడీ లంచ పడకదా పద నువ్వు నేను రాను నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళిపో నేను ఎందుకు వస్తాను నేను రాను వెళ్ళు నువ్వు వెళ్ళు నేను రాను వెళ్ళు నువ్వు వెళ్ళు ఎందుకు మీ ఇంటికి ఎందుకు మీ ఇంటికి ఎందుకు పిల్లలు చేస్తాను నా మొగుడు చెప్తాను చెప్తాను ఎవరిని నన్ను మోసం చేస్తాను తీసుకురాపోయి ఆగు నువ్వు చెయ్యి మాక ఆగా ఒక నిమిషం ఆగు సరే ఆగు నేను చెబుతా ఆగు నేనేమన్నా చేశాను నిన్ను ఏం చేసేది నా పాటి నేను పని చేసుకుంటుంటే చేసుకుంటున్నావు కదా అయ్యమ్మ ఇది తాగుతావా మగ్గిలో చేస్తున్నావని అన్న మాట ఏంటి నేను మంచిని తెచ్చుకుంటాను ఇప్పుడు నువ్వు తాగావా పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా నీ మీద పెడతా కేసు మా కంపెనీ నుంచి ఆగు మా కంపెనీ నుంచి పెద్దవాళ్ళు వస్తారు కాదు నువ్వు నన్ను తప్పుగా మాట్లాడావు ఎందుకు మాట్లాడావు ఆ మజ్జిగ ఏందో తెలుసా నీకు ఏం మజ్జిగో నాకు తెలీదు నేను తాగకూడదు అనుకున్నాను ఏం చెప్పారు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అప్పుడు నేను కాదు ఏం చేశారు ఏమైంది నాకు రొప్పు దడ వరిపోతుంది పడిపోతా నువ్వేం తీసుకెళ్తావు హాస్పిటల్కి తీసుకెళ్తావా చెప్పు నేను పని చేసుకుంటే ఏంది నువ్వు ఎంత పని చేస్తూ నేనేమన్నానమ్మా నీతో నాకు అసలు బాగా అంతాన్ని నేను కాదు బాగా ఎందుకు ఆవేశపడుతున్నావు నువ్వు ఆవేశం ఎందుకు పడ్డా నేను మధ్య తాగల పోయాను అయిపోయేదేగా కాదు ఏంద్ర నువ్వు ఎప్పుడు కామన్నారు నిన్ను చెప్పాను అన్నాను మళ్ళీ అందరు నా మీద నువ్వు నేను వాదనేం కాదు ఎందుకు నేను నా పాటి నేను పని చేసుకుంటుంటే నువ్వు నా పని వేస్తూ మాట్లాడతావు గుండెలో తడ వణుకు నేను మధ్య డాడీ తీసుకొచ్చామమ్మా అరే నేను కాదమ్మా తల్లి నేను కాదు చెప్పు నన్ను ఎందుకు తీసుకెళ్తా మనుషుల ముందు నీ ఎవరో చెట్టు కట్టేసి నేనేం చేశాను దొంగలంచకూడదు పద అలా చేద్దాపా
ఆడ పని చేస్తున్నారు జనం, నేను పని చేసుకునే దాన్ని ఉత్తరం చేస్తాను ఇటు వచ్చి ఆ. ఈ రౌడీ లంచా ఏం చెబుతాను సరే చెప్పు, ఏం చెబుతావు చేస్తున్నాడు. వాళ్ళకి ఏం చెబుతావు చెప్పు. ఏం చెబుతాను, ఇక్కడ జరిగిన స్టోరీ చెప్తాను. సరే నేను నువ్వు ఆడ ఉన్నావుగా, కలుపు తీసుకుంటున్నాను నువ్వు. తీసుకుంటున్నా. నీ ఎవరో నాకు తెలియదు. నేను నీకు తెలుసా? నేను నీకు తెలుసా? ఒకసారి చూసా నేను. ఎప్పుడు చూసా నన్ను? ఒకసారి నేను బయట నువ్వేం చూడలా? నువ్వు పట్టుకుని మజ్జిగాని ఇచ్చావు, మజ్జిగాని ఇచ్చావు నువ్వు బాగా. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటా చెప్పు. ఏం చేస్తాను? నేను ఇయలేదుగా నీకు. ఎవరు? నేను విత్తనా వచ్చి మజ్జిగ అన్నప్పుడు అయ్యా నువ్వు నీలాంటి వాళ్ళు వచ్చారు నా కాడకి, నువ్వు వెళ్ళిపోయానొచ్చుగా. నువ్వే నా గుర్తు, నేం కాదంటావైతే నువ్వే, నీ ఫేస్ నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నా లంచ కొడతా. ఏం మజ్జిగ ఇచ్చావో నన్ను మోసం చేస్తున్నావు ప్రతిసారి. ఎందుకు రా నువ్వు ఉత్తరం చేస్తున్నావు? నువ్వు ఎవరు లేరా ఏంది? నువ్వు ఆకారకు వస్తున్నావు నువ్వు. వెళ్ళిపో, వెళ్ళా నువ్వు పద, నువ్వు పద, నువ్వు పద. ఆగు, ఎక్కడికి నువ్వు పద, ఆగు, ఎక్కడికి ఏడకి ఆగు, ఎందుకు ఆగు ఆగు ఎక్కడికి? ఎవరు? ఎక్కడికి? నువ్వు పద, నువ్వు పద. కాదు మా ఇంటికి రా నువ్వు కొట్టు. సరే నేను వస్తానమ్మా, నేనే వస్తాను. నువ్వు అసలు నువ్వు నన్ను లాకెళ్ళొద్దు, నా చెయ్యి నన్ను పట్టుకోవద్దు అసలు. నువ్వు ఆగు, ఎందుకు ఆగు? నేను ఎక్కడికి వెళ్ళను, నేను వెళ్ళని చెప్పాగా. నేను వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను. నేను దొంగ ఉన్నా ఏంది? ఆగు, నేను కంప్లైంట్ నుంచి వచ్చా. నేను నీ మీద కేసు అడిగేసి జార్ దక్కుతా లంచ కొడతా. నీ మీద కేసు నిన్ను అడిగేసి జార్ దక్కుతా. నా కింద ఎంత కొద్దు నువ్వు రాళ్ళ కొట్ట కింద పడి తొక్కి పడేస్తా, రాళ్ళ కొట్ట కింద పడి తొక్కి పడేస్తా. నువ్వు వదలమ్మా. సరే ఏందంట? ఏం చేసావురా? ఏం చేసింది చెప్పు. పని చేసుకురా మీ ఓన్ తీసుకురా సరే. నేను వదలను లంచ కొడతారా? నువ్వు ఏంది? వదలమ్మా. నువ్వు వదలను, నేను వదలను. ఎందుకు వదలను అన్న? నువ్వు మజ్జిగ కుక్క మజ్జిగ ఇచ్చి మోసం చేస్తున్నాను నన్ను. మంచి మజ్జిగ కాదు, మజ్జిగ కాదు, మజ్జిగ మంచి మజ్జిగ కుక్క మజ్జిగ ఏముంటది? మంచి మజ్జిగ దీనికి ఇచ్చినప్పుడు నువ్వు ఎట్టున్నావు నాకు అర్థం కావాలా. ఇచ్చావు నువ్వు కుక్క మజ్జిగ అన్నావు, ఇచ్చి నువ్వు మంచి మజ్జిగానే తాగా. ఇప్పుడు నేను వచ్చేమని అన్నానా? మజ్జిగ అన్నానా? మజ్జిగే అన్నా నేను. మరి ఏ మజ్జిగ తెలియాలి నీకు? మజ్జిగ అంటే ఒకసారి తాగుంటా. నా మంచి మజ్జిగానే కుక్క మజ్జిగాని అంటే నా నాలుకంత ఒక రకంగా ఉండి, నా మంచి మజ్జిగానే కుక్క మజ్జిగాని అంటే నా నాలుకంత ఒక రకంగా ఉండి మనిషినే డేంజర్ అయిపోయాను నేను. అమ్మా నువ్వు ఏదో పెట్టుకుని మనిషిని అర్థమైందా? పద నువ్వు పద. నిన్ను వదిలిపెట్టను ఇప్పుడు, సామాన్య వదలను నిన్ను. నీ కోసం ఎదురు చూస్తున్నా నేను. సరే నా తప్పేనమ్మా, కాదు నా తప్పే కాదు, నా తప్పే. నీ ఇష్టం. ఎక్కడికి వెళ్ళాలి? మా పిల్లల చేత రాళ్ళు కొట్టేస్తాను. నన్నా నేను చేసిన తప్పుకే నువ్వు రాళ్ళు కొట్టిస్తావా? సరే వెళ్దాంపా, సరే వెళ్దాం.